హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చూపించబోయే వీడియో వచ్చేసి మా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ ఆర్గనైజేషన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎలా చేస్తాను అన్నది మీరు చూసేయండి. నేను మా ఇంట్లో చిన్న కిచెన్ ఉంది. ఆ కిచెన్కి చిన్న కౌంటర్ టాప్, అది ఎలా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది, ఎలా క్లీన్ చేస్తాను అన్నది మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించిపోయేది స్టవ్ వెనకతల మనం ఒక వాల్పేపర్ అంటించుకుంటాం కదండి, అలాంటిది అనమాట. అది నేను తెప్పించే 1 year అయిపోతుంది, కానీ దానికి పాపం విముక్తి కలలేదు. ఇప్పుడు నేను అంటిస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చింది దానికి. నేను అంతా క్లీన్ చేసేసుకొని వెనకాతలంతా వాళ్ళు మెజర్మెంట్ తీసుకుని దాన్ని బట్టి నేను కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మాది కొంచెం వాల్ వెనకాతలది చిన్నది మాట. దానికి తగ్గట్టుగా నేను కట్ చేసి నేను అంటించేసుకున్నాను ఈ విధంగా వాల్పేపర్ని. చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. నేను ఇది కొంచెం మార్నింగే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ క్లీనింగ్ అయిన తర్వాత నేను స్టవ్ అది క్లీన్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా తొందరగానే ప్రిపేర్ చేసేస్తానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత నేను కౌంటర్ టాప్ క్లీనింగ్ అన్నది, కిచెన్ క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ పక్కన కూర్చొని నాకు కంపెనీ ఇస్తుందన్నమాట కృతిక. ఈ విధంగా అంతా కూడా స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. నెక్స్ట్ లంచ్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఇలా ఉంది కిచెన్ అన్నది. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. అండ్ నేను లంచ్కి కర్రీ కూడా పెట్టేశానండి స్టవ్ మీద. అంటే బీట్రూట్ కొబ్బరికూర కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది కంప్లీట్ అయిపోయి స్టవ్ కట్టేసినప్పుడు ఈ విధంగా సైడ్ నుంచి నేను క్లీన్ చేయడం మొదలు పెడుతూ ఉంటాను. ఇక్కడ ఉప్మా తయారు చేశానండి మార్నింగ్. ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ పిల్లలు తినలేదు ఇంకాని. పక్కన బాయిల్ చేసిన మిల్క్ ఉంది. పక్కన నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ పెట్టేశాను. ఈ విధంగా ఉంది ఓవరాల్ లుక్. అంటే చిన్నది వల్ల కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. అండ్ దాంట్లోనే నేను కౌంటర్ టాప్ మీదే ఓవెన్ పెట్టుకోవడం ఇంకా కొంచెం కంజెస్టెడ్గా ఉంది అన్నమాట. అంటే కొంచెం వేరే దగ్గర పెట్టుకోవచ్చు, అంటే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇలా వీలుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది ఏమన్నా కుక్ చేసుకోవడానికి. అదే అనేసి నేను ఈ చిన్న కౌంటర్ టాప్నే ఇలా యూస్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ చిన్నది ఉండడం వల్ల నేను ఎన్నిసార్లు నీట్గా సర్దినా మళ్ళీ ఇలా క్లమ్జీగానే అయిపోతుంది, మెస్సీగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలా అన్నది చూస్తున్నాను. అంటే మనకు కొంచెం క్లీన్గా ఉండాలంటే తీసుకునే విధంగా ఉండాలి. ఏమన్నా వస్తువు తీసిన దగ్గర పెట్టేటట్లు ఉండాలి. మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే అవి తీసేటప్పుడు ఒక్కొక్కటిగా మనం పెట్టడానికి కొంచెం అంత కన్వీనియంట్గా ఉండదన్నమాట. ఈ విధంగా నేను ఓవెన్ అంతా తీసేసి కిందంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓవెన్ ఎలాగా నేను ఇక్కడ పెట్టాను కదా అని ఓవెన్ స్టాండ్ తీసుకున్నానండి. దీనికి ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది నేను తీసుకొని యూస్ చేస్తాను. ఈ విధంగాని దాని మీద అన్నీ కూడా పెట్టడం వల్ల నాకు కొంచెం అక్కడ స్పేస్ సేవింగ్ అయ్యిందన్నమాట. చిన్న ప్లేస్లోనే స్పేస్ని సేవ్ చేయడానికి చాలా ఆర్గనైజర్స్ వచ్చేసాయండి. మనం స్పేస్ బట్టి, కిచెన్లో ప్లేస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆర్గనైజర్స్ని. ఉన్నాయి కదా, అంటే చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా అని మనం తీసేసుకున్నామంటే ఏవి పడితే అవి మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు తగ్గట్టుగా ఉండవు. ఆ కిచెన్లో మనకు కొంచెం క్లమ్జీగా ఉంటాయి, ఎక్కువ సామాన్లు అయిపోతాయి. చిన్న ప్లేస్లో మనం ఎన్నని పెట్టుకోగలుగుతాము. దాన్ని బట్టి మనం స్పేస్ బట్టి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది సూట్ అవుతుంది, ఏది కన్వీనియంట్గా ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. ఇప్పుడైతే నేను ఈ బీట్రూట్ కర్రీ ఫినిష్ అయిపోతుంది, రైస్ ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ చేస్తాను కుక్ చేయడం. ఇది ఇప్పుడు కట్టేసిన తర్వాత నేను ఇంక ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తీసి కింద పెట్టేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ కరివేపాకుని నేను ముందుగా తీసుకుని క్లీన్ చేసుకున్నానండి. ఇది పౌడర్ చేసుకుంటాను కదా ఇప్పుడుని. కరివేపాకు తెచ్చినప్పుడల్లా ఈ విధంగానే చేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు ఇంకా కొంచెం డౌటే, కానీ నాకు మాత్రం బాగా పనికొస్తుందండి ఈ విధంగాని. ఎవరైనా మీకు తెలిసినట్లయితే ఇది కరెక్టా కాదా ప్రాసెస్ అన్నది నా కమెంట్ సెక్షన్లో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను అయితే కనుక నాకు మాత్రం ఇది చాలా బాగుంటుంది. అసలు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పాడవట్లేదు. ఎన్ని రోజులైనా కూడా ఈ పొడి కాబట్టి చాలా బాగుంటుంది. అది బాగా డ్రై చేసేయకూడదు. మనం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకి దాంట్లోనే విటమిన్స్ అన్నవి ఉంటున్నాయని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ నేను ఈ కరివేపాకు అంతా ఇలా ఒలిచేసుకొని
ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. టెంపరేచర్లో సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్లో పెట్టేస్తుంటే అయిపోతుంది అన్నమాట. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బీబీ అని వచ్చింది కదండి, ఆ సౌండ్ వస్తుందన్నమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు అలా ఉంచేసుకున్నా పర్వాలేదు, అది లేకపోతే వామ్లోకి వెళ్ళిపోతుంది, కీప్ వామ్లోకి. మనం తినేటప్పుడు కూడా హాట్గా వేడివేడిగా ఉంటుంది. ఆ విధంగా వద్దు, కొంచెం చల్లగా కావాలి, మనకు అంత వేడి తినలేము అనుకున్నప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆ విధంగా స్విచ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. ఆ హీట్ అన్నది మాకు సరిపోతుంది తినేటప్పటికి. ఈ విధంగా కరివేపాకు అంతా కూడా నేను ఈ విధంగా తీసేసుకుని ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. మనం ఏమన్నా తీసుకున్నాము అంటే ఒక్కొక్కటి, అంటే ఏది కొత్త వస్తువు తీసుకున్నా మనకి కిచెన్లో స్పేస్ దాన్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మనకి లేని వస్తువులు చాలా ఉంటూ ఉంటాయి. ఏమి కావాలితే ఏమి అవసరమో అవే తీసుకుంటూ ఉండాలండి. నేనైతే కనుక బయట పెట్టుకున్నవన్నీ కూడా, అంటే కౌంటర్ టాప్ మీద ఆర్గనైజ్ చేసుకున్నవి అన్నీ కూడా కావాల్సిన మట్టుకే నేను బయట పెట్టుకుంటానండి. అంటే డైలీ మనం ఏది యూస్ చేస్తామో అవి మాత్రమే నేను అక్కడంతా నాకు తీసుకునే విధంగా, కన్వీనియంట్గా ఉండే విధంగా నేను అక్కడ అరేంజ్ చేసుకుంటాను అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిదీ మనం పెట్టేసామంటే, ఇప్పుడు చూడండి మినపప్పు మనం యూస్ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో అంటే మనం పిండి కలుపుతాము, ఒక వీక్లీ ట్వైస్ అనుకోండి యూస్ చేసేది. అది ఇప్పుడు మనం కౌంటర్ టాప్ మీద చిన్నదిగా ఉన్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, మనకు అంత అది స్పేస్ వేస్టే కదా, అది వేరే దగ్గర పెట్టుకోవాలన్నమాట. అలా కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా నేను అక్కడ మాత్రం సెలెక్ట్ చేయను పెట్టడానికి. మనం రోజు అంటే వాడుకునే సాల్ట్, కారం, పసుపు, మిరియాల పొడి, మసాలాసు, ఈ విధంగా యూస్ చేస్తున్నవన్నీ, బెల్లం పొడి అండ్ టీ పొడి, ఒకవేళ బూస్ట్ అయితే బూస్టు, లేకపోతే ఏదైతే మనం తీసుకుంటామో అలాంటివన్నీ, ప్రోటీన్ పౌడర్స్ కానీ ఏమన్నా అలాంటివన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. కాఫీ పౌడరు ఆ టైప్ అన్నీ పెడుతూ ఉంటాను. మిగతా అన్నీ కూడా లోపల పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఓవెన్లో ఇది కూడా అయిపోయింది కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. కరివేపాకు అన్నది కొంచెం మనం ఇలాగా నలిపేమంటే పొడి అయ్యేటట్లు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ కూడా నేను ఇవి ఏంటంటే ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడైతే కనుక, నా దగ్గర ఉండిపోయాయి అన్నమాట. దానివల్ల నేను తీసేసి బయట పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇవి ఎలాగైనా కూడా ఇవి అంటే డీప్ ఫ్రైలు తగ్గించేసాం కాబట్టి నాకు ఈ ప్యాకెట్స్ అన్నీ ఎక్కువగా ఉండిపోయాయి. ఇప్పుడు ఇది ఎలాగైనా యూస్ చేసి అలాంటి దీంట్లో ఏదో ఒకటి మిక్స్డ్ ఆయిల్ కలుపుదాం అనేసి నేను బయట పెట్టానండి. నేను సింగిల్ ఆయిల్ ఒక్కటే యూస్ చేయను, ఎక్కువగా యూస్ చేసేది అయితే మనకి నువ్వుల నూనె ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ తర్వాత ఈ ఫ్రీడమ్ ఆయిల్లో నేను వేరే అంటే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నేను మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట. అలా యూస్ చేస్తాను. ఇప్పుడైతే ఆలివ్ ఆయిల్ కూడా మన ప్లేస్లోకి చేరుతుందండి. మళ్ళీ నేను ఆలివ్ ఆయిల్ కూడా తీసుకుని నేను యూస్ చేయాలనుకుంటున్నాను. అది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, చాలా మంచిది. ఈ విధంగా ఉంది అన్నమాట. ఇప్పుడు బాగుంది కదా, కరివేపాకు రెడీ అయిపోయింది. నేను తీసేసిన తర్వాత కొంచెం పౌడర్ కింద చేసేసుకుంటాను. ఈ ఆయిల్ క్యాన్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా తీసి నేను ఇప్పుడు ఈ జిడ్డు పోయేటట్లుగా బాగా క్లీన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మనం ఏంటంటే లోపల ఎక్కువగా అస్తమాటికి క్లీన్ చేయక్కర్లేదండి. ఆయిల్వి మనకి నీట్గానే ఉంటుంది. ఒక 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే అక్కర్లేదు. నేనైతే బయట అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట, అంతే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఓవెన్, ఇవన్నీ కూడా తీసేసాను. దాని కింద నేను ఈ షీట్ అన్నది చాలా రోజులు అయిపోయింది వేసి, అంటే ఇయర్స్ అయిపోయింది, 2 ఇయర్స్ పైగా నేను వేసి. సిల్వర్ ఫాయిల్ ఇది మనకి ఇలాగ వాల్పేపర్ వస్తుంది కదా, ఈ సిల్వర్ కలర్ది, ఇది అంటించేసాను అనమాట. ఇదంతా కూడా క్లీన్గా ఉంటుంది అనేసి ఈ విధంగా ఉంది. ఓవెన్ కింద ఇది కొంచెం ఇలా వచ్చేసిందండి. దాన్ని ఇప్పుడు నేను టేప్ పెట్టి అంటించేస్తాను. ముందు ఏం చేస్తున్నానంటే తడిగుడ్డు పెట్టి శుభ్రంగా అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి అన్నది, అదేంటంటే మనకి ప్లగ్లోంచి చీమలు వెళ్ళి ఆ చీమలు లోపల మట్టినంతని బయటికి పంపించేస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరికైనా అలా అవుతుందంటే కనుక స్విచ్ ఎప్పుడైనా పోతుంది కదా, పోయినప్పుడు మనం ఆ ప్లగ్ తీసుకుంటారు కదా, అలాంటప్పుడు లోపల మనం నాప్థలిన్ బాల్ ఉంటుంది కదా, కలరాముండా, అది పెట్టినట్లయితే మనకు ఆ స్మెల్కి చీమలు అవి పట్టవండి. దానిలో ముందు పెట్టించేసుకోవాలన్నమాట ఆ ప్లగ్ దాంట్లో లోపల. నేను ఇప్పుడు ఇది మనం అయితే స్క్రూ డ్రైవర్తో ఇది ఓపెన్ చేసి దీంట్లో పెట్టించాలి నేను, తర్వాత పని చూడాలి. లేకపోతే ఆ చీమలన్నీ కూడా మాకు బాగా ఎక్కువగా చాలా చీమలు ఉంటున్నాయండి. అంటే చుట్టూరు కూడా ప్లేసెస్ ఖాళీగా ఉండడం వలన ఏంటో తెలియదు కానీ చీమలు మాత్రం ప్రతి దానికి పెట్టేస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. గోడకి అది కూడా కొంచెం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇదంతా కూడా నేను వాటర్తో ముందు క్లీన్ చేసేస్తున్నాను, ప్లెయిన్ వాటర్ తోటి క్లాత్ పెట్టి. నెక్స్ట్ నేను డెటాల్ తోటి అండ్ కంఫర్ట్ తోటి కలిపి నేను క్లాత్ ముంచి ఒకసారి అప్పుడు క్లీన్ చేస్తాను అనమాట. అప్పుడైతే కొంచెం అలా రాకుండా ఉంటాయి చీమలన్నీ కూడా, చాలా రోజుల వరకు బాగుంటుంది. నెక్స్ట్ తర్వాత నేను లక్ష్మణ్ రేక్ ఉంటుంది కదా, అది కూడా గీసేస్తున్నానండి ఎక్కడికక్కడ. ఈ డెటాల్ తోటి కంఫర్ట్ తోటి ఆ స్మెల్కి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా స్మెల్, దానివల్ల చాలా వరకు రాకుండా ఉంటున్నాయి. కొంచెం అది మాత్రం నాకు పనిచేస్తుంది. ఈ విధంగా నేను అదంతా క్లీన్ చేసేసుకొని ఒక్కొక్కటి కానీ అప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తానండి. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Clear sky. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. మనకి ఎప్పుడైనా కిచెన్ ఇరుగ్గా ఉంది, చిన్నదిగా ఉంది, స్పేస్ తక్కువ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం స్పేస్గా కనిపించాలి, కొంచెం పెద్దదిగా కనిపించాలంటే ఎక్కువగా మనం లైట్ కలర్స్నే యూస్ చేయాలండి. ఎక్కువగా వైట్ షేడ్ ఎక్కువ తీసుకున్నామంటే ప్రతి దాంట్లో కూడా మనకి కలర్ఫుల్గా అంటే నీట్గా కూడా కనబడుతుంది, చాలా ఎక్కువ స్పేస్ ఉన్నట్లుగా కనబడుతుంది అన్నమాట. అందుకని నేను ఈ వైట్ అంటే సిల్వర్ కలర్ కింద వాల్ పేపర్ని నేను ఇలా అంటించేసాను, కొంచెం బాగా కనబడుతుంది కదా అని.
పైన వైట్ కింద వైట్తో బ్రైట్గా ఉంటుంది. ఈ విధంగా మనం పెయింట్స్ వేసుకున్నా కూడా ఆ విధంగానే చేసుకోవాలండి. కిచెన్లోని కబోర్డ్స్ కూడా మనం లైట్ కలరే వేయించుకున్నామంటే కొంచెం బాగుంటుంది. బట్ మనకు కొంచెం అంటే క్లీనింగ్ పని ఎక్కువగా ఉంటుందని కొంచెం డార్క్ వేయిస్తూ ఉంటారు. నేను పింక్ కలర్ అండ్ ఈ డార్క్ వైలెట్ టైప్ వేయించాను. బట్ ఏమైందంటే నేను మొన్న అంటే వాల్పేపర్ రెడ్ వేయిస్తే రెడ్ అండ్ వైట్ అనేసి తెప్పించాను అనమాట. అంటించేద్దాం కబోర్డ్స్కి అనుకున్నాను. కొంచెం పని పడుతుంది. బట్ నేను అంటే ఒకదానికి అంటించి అసలు ఎలా ఉంటుందా అన్నది చూసాను అనమాట. చాలా బాగుంది. కాకపోతే వేరే వాళ్ళు అంటే నాకు కొంచెం హెల్పర్ కావాలి అది అంటించాలంటేని. ఒకరితో అవ్వాలంటే చాలా కష్టం. అందువల్ల నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. నేను అది ఒక్కటే అంటించి అలా ఉంచేసాను అనమాట. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న ఆర్గనైజర్ చూడండి. ఇది చాలా బాగుంటుంది. స్పేస్ తక్కువలోనే ఎక్కువ సామాన్లు పడతాయండి. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి వాల్కి దగ్గరగా ఉంటుంది అండ్ మనకి విడ్త్ తక్కువ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. కౌంటర్ టాప్ విడ్త్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తున్నట్లయితే మనకి వేరే పెట్టుకోవడానికి కూడా, అంటే ఒకవేళ మిక్సీ జార్ కూడా పెట్టుకోవడానికి అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి ఈ విధంగా స్పేస్ వస్తుంది అన్నమాట. అదే కొంచెం పెద్ద ఆర్గనైజర్స్ అంటే విడ్త్ తక్కువ ఉన్న వాటిల్లో ఇంకా అవి మనకి ప్లేస్ ఉండవన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అసలు ఫ్రిడ్జ్ పక్కన పెట్టుకోవడానికి అనేసి తీసుకున్నాను. స్టార్టింగ్ అక్కడే పెట్టానండి. అంటే పిల్లలకి స్నాక్స్ అండ్ కింద ఒక షెల్ఫ్లోని బుక్స్, ఒకవేళ స్టోరీ బుక్స్ అలా పెట్టుకుందాము అన్నట్లుగా నేను ఫ్రిడ్జ్ పక్కకు అనేసే తీసుకున్నాను స్టార్టింగ్. తర్వాత ఏం చేశానంటే కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటిగా నేను ఒక 2 లేయర్స్ ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశాను. కొంచెం ఇది బాగుంది, మనకి యూజ్ అవుతుంది అనిపించింది. మళ్ళీ ఇంకో 2 లేయర్స్ తీసుకొచ్చానమాట. అక్కడి నుంచి మొత్తానికి అక్కడ కంప్లీట్ అయిపోయింది. అది తీసుకొచ్చి నేను కిచెన్లోనే నేను యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ విధంగా మన క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. వైట్గా ఉంటుంది కాబట్టి చూడడానికి కూడా కలర్ఫుల్గా అంటే చాలా నీట్గా కనబడుతుంది అన్నమాట. ఈ విధమైన ఆర్గనైజర్స్ అయితే చాలా బాగుంటున్నాయి కిచెన్లోని. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నేను మరొక వీడియో పెడతానండి నెక్స్ట్ ఆర్గనైజ్ చేయడం అదిని. ఇక్కడతో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అండ్ కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ చాలామంది అయ్యారు కానీ మనకి వ్యూస్ అయితే తక్కువగా వస్తున్నాయి. నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.